అసలు జస్ట్ లుక్ ఎట్ దిస్ ఏరియా అండి, సో బ్యూటిఫుల్. అక్కడ సమ్ లోయలో కొన్ని బిల్డింగ్స్ ఉన్నట్టున్నాయి. ఇట్స్ స్మాల్ ఏరియా, ఐ థింక్ చిక్బులాపూర్ అది. జస్ట్ దిస్ ద వే టు గో టు ద టెంపుల్ అనమాట. ఆల్మోస్ట్ అక్కడ చూసామా, మనం అక్కడి నుంచి అట్లాగా వెళ్ళి ఇలా కిందకు ఇలా వచ్చామన్నమాట. సో వీ హ్యావ్ టు గో దిస్ వే టు ద టెంపుల్. సో ఇందాక చూపించాం కదా, సో అంత ఆ పైనుంచి మన ఆ వెనకాల ఉంది కదా, అక్కడ బిల్డింగ్ నుంచి మెట్లు ఉన్నాయంటే గుడికి. సో జస్ట్ క్లైంబింగ్ డౌన్ ఆల్ ద వే సో టు గో టు ద టెంపుల్. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, బికాజ్ వీఆర్ షూస్తో ఉన్నాము, గ్రిప్స్ కావు, బికాజ్ దే ఆర్ జస్ట్ వాకింగ్ షూస్, దే నాట్ అ మౌంటైన్ షూస్. అండ్ ఇదేంటంటే గ్రిప్స్ కూడా ఉండవు కాబట్టి జస్ట్ కొంచెం నడక కోసం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ దాట్స్ ద టెంపుల్ దేర్. సో యాజ్ యూ కెన్ సీ అండి, ఇదంతా ఊరు అనమాట. ఈజ్ ఎ స్మాల్ విలేజ్. చిక్బులాపూర్ వచ్చేసి అక్కడ రివర్ పాండ్కి అవతల సైడ్ ఉంది. ఇట్స్ చిక్బులాపూర్ అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ ఏరియా అండి. బాగుంది అసలు. ఇంకా దేర్ ఇస్ లాట్ మోర్ టు సీ. సో ఇంకొంచెం కూడా చూసి దెన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఏరియా అగైన్. సో ఇదే ఇంకొంచెం చూస్తాను నేను పైన ఎంత ఉందని. బెస్ట్ ఏంటంటే ఇక్కడ రావడానికి యూ హ్యావ్ టు కమ్ హియర్ బై మార్నింగ్. ఓకే, డోంట్ కమ్ ఇన్ ద ఈవినింగ్స్ దిస్ ఏరియా. సో ఇప్పుడు ఏంటంటే బస్ ఎక్కా నేను టు గో టు ద వ్యూ పాయింట్ అనమాట. ఇట్స్ కాస్ట్ అరౌండ్ చూసి కనిపిస్తుంది 25 రూపీస్ టికెట్ ఇది, వన్ వే. సో లెట్ us ఎంజాయ్, సీ ద వ్యూ పాయింట్. ఓకే, సో ఫుల్ అయిపోయింది వ్యూ పాయింట్కి. సో లెట్ us see. ఓకే, ఎక్కువ మాట్లాడలేను, ఐ జస్ట్ షో యూ ద వ్యూస్ ఫ్రమ్ ద సైడ్ విండో. ఓకే, ఇలాంటి గ్రీన్ బస్సులు ఉంటాయి. సో మన గ్రీన్ బస్సులో ఏంటంటే వాళ్ళు అక్కడ వ్యూ పాయింట్కి అడుగుతారు, వ్యూ పాయింట్ కాదని. సో దే టేక్ us, డ్రాప్ us at the వ్యూ పాయింట్ అనమాట. ఓకే, సో ఇందాక మీకు ప్రైస్ ఆల్రెడీ టికెట్ చూపించాను, అరౌండ్ 25 రూపీస్ పర్ హెడ్ అవుతుంది అంతే. ఇట్స్ రీజనబుల్. కానీ ఏంటంటే ఐ కుడెంట్ గెట్ ద ఫ్రంట్ వ్యూ సీట్, డ్రైవర్ వ్యూ సీట్. సో ఈసారి నేను ఏం చేస్తానంటే వెళ్తూ ఐ వాక్ అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద వ్యూ పాయింట్. ఎస్, sorry, excuse me. इसी हुआ 2 मिनट अभी कम से कम 10 मिनट में 30 सेकंड का आ जाएगा एक रील वीडियो हम लोग चलते हैं ಅವ್ರು ಒಂದೇ
चलो हो गया టెంపుల్ లోపల ఉన్నాను కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ వీడియోస్ అండ్ ఫొటోస్. సో మళ్ళీ బయటకు వచ్చాక ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద టెంపుల్. ఓకే ఓకే గైస్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక శివుడు టెంపుల్ అనమాట. ద శివుడు టెంపుల్ ఇది ఏంటంటే శ్రీ Yogi Nandishwara temple, which was established during 11th century by Chola kings. During 14th century of Vijayanagara kings, improved to further Sri Krishna Deva Raya donated 2 huge bronze Dwarapalaka statues which are placed near entrance of the sanctorium. This temple has Dravida and Chola style architecture. Names of Raja Rajendra Chola and Kultunga Chola, Maratha King Shohu, are inscribed on the walls of the temple. సో ఇది ఏంటంటే బేసిక్లీ ఇది విజయదేవరాయ అంటే ఒక 11వ శతాబ్దం నాటి కట్టిన టెంపుల్ అన్నమాట. ఇది విజయనగర సామ్రాజ్యం వాళ్ళ టైంలో అప్పటి నుంచి అది ఇలా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎవరెవరు దీనికి డొనేట్ చేసిన వాళ్ళు ఎవరేంటంటే కృష్ణదేవరాయ గారు, దాన్ని కోలుతుంగ చోళ, మరాఠా కింగ్ సాహు, వీళ్ళు ముగ్గురు బాగా డొనేట్ చేశారనమాట. సో ఈ దీనివల్ల ఏంటంటే దిస్ టెంపుల్ ఈజ్ వెరీ ప్రెషియస్ అనమాట, 11th century. అండ్ సమ్మోర్ ఇది శ్రీ యోగ నందీశ్వర టెంపుల్ అంటే ఇట్స్ బేసిక్లీ ఒక శివుడు యోగ నిద్రలో ఉంటాడనమాట. సో యోగ నిద్రలో ఉండే శివుడు గుడి, ఆయన ధ్యానం చేస్తూ ఉంటారు అనమాట. సో వెరీ బ్యూటిఫుల్. అమ్మవారు కూడా ఉన్నారు. దిస్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్ సీ టెంపుల్. ఇక్కడ గాలి బాగా వేస్తుంది. దిస్ ఇస్ అ మస్ట్ అండ్ షుడ్ సీ టెంపుల్. అన్ఫార్చునేట్లీ we can't take any photos inside the temple. సో ఫొటోస్ ఏం తీయలేదు, బట్ ఐ విల్ ట్రై టు టేక్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఓకే, అక్కడ దూరంగా చూస్తే వాన పడుతుంది. సో లుక్స్ లైక్ ఇట్స్ టైమ్ టు గో, లేకపోతే మనం కూడా ఇక్కడ తడిసిపోతాం. సో చెప్తున్నాం కదా, ఐ విల్ టాక్ టు యూ అబౌట్ ద టెంపుల్. దిస్ ఈస్ ద వన్. డ్రోన్ షాట్ ఉండుంటే ఇంకా బాగుండేది. వినాయకుల వారు, అక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది. వాన స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ಇಬ್ಬರು ಚಿಕ್ಕ ಹುಡುಗಿದ್ರೆ
హార్డ్లీ ఒక 5 to 10 మీటర్స్ కూడా కనిపించడం కష్టంగానే ఉంది, అంతలా పడుతుంది వాన. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఫాగ్ వచ్చేసింది ఆల్రెడీ. సో వాళ్ళు ఏమంటున్నారంటే బేసికలీ ఈ టైం కల్లా 3 కల్లా ఇలా ఫాగ్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం. ఈ ఏరియా మొత్తం ఇలా ఫాగ్తో కవర్ అయిపోతుంది. సో అర్థమైంది ఏంటంటే 3 కల్లా కిందకు వచ్చేసేయాలన్నమాట మనం. You have to get down by 3. So here is our car. ఇక్కడ బేసికలీ మన నంది హిల్స్ వరకు రావాలి అంటే దేర్ ఈస్ ఆల్సో ఎ వే దట్ వీ కెన్ కమ్. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది మనకి. ఏంటంటే మనం ఇక్కడ నుంచి చిక్బుల్లాపూర్ వరకు బస్సులో వెళ్తే అక్కడి నుంచి వీ కెన్ కమ్ బై బస్ టు నంది హిల్స్. అది ఇంకా అంటే తక్కువలో అవుతుంది, బట్ ఐ డోంట్ నో ద రేట్ ఆఫ్ దట్ బస్ బట్ వీ కెన్ డూ దట్ వే ఆల్సో. అది కూడా చేస్తాను, దట్ travel vlog also, but sometime. Okay, let us first go. Vamoy intala undi entra baboy. ఎంత మంది వస్తున్నారు. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషల్లీ ఇలా ఫాగ్ ఇట్లా వస్తుంటే, వీ షుడ్ నెవర్ డ్రైవ్ ఫాస్ట్ అండ్ ఆల్వేస్ హ్యావ్ యువర్ హెడ్ లైట్స్ ఆన్ సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ హూ ఆర్ కమింగ్. దే కెన్ నో, అంటే అవతల వాళ్ళు మనం చూడొచ్చు అనమాట. But always make sure that you drive slow. That's the most important thing. And ఏంటంటే స్లోప్లో ఉంటుంది కాబట్టి యూ నో నీడ్ టు కీప్ యాక్సిలరేట్ చేయొచ్చు. జస్ట్ క్లచ్ బ్రేక్తో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే కూడా చాలా అసలు. I'm just saying this so you can see how it is. అమ్మో, అసలు ఇక్కడ హార్డ్లీ 10 మీటర్స్ కనిపిస్తే చాలు కదరా బాబు. ఇలాంటి వాళ్ళు అసలు కొట్టాలి, ఇలా టర్నింగ్లో పార్క్ చేస్తారు. అమ్మ, సారీ ఫర్ యూజింగ్ ద బ్యాడ్ వర్డ్.
you all can just see how densely fog it is. Of course నేను కొంచెం అటు ఇటు తిప్పలేని పరిస్థితి, ఎందుకంటే ఐఎమ్ డ్రైవింగ్లో అండ్ ఇంకో కెమెరా కూడా యాక్చువల్గా అది ఫుల్ అయిపోయింది బికాస్ ఐ ఫర్గాట్ టు టేక్ మై bring my laptop. ఎగ్జాక్ట్గా నా వెనకాల ఇంకో రెండు కార్లు, ఒక బైక్ కూడా ఉంది. దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ మీ ఓన్లీ. There are totally 40 curves on this road to go up the hill. 40. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా తొందరగా వెళ్ళిపోయే వాళ్ళు. వాళ్ళకి స్పేస్ ఇచ్చేయాలి అంతే, ఎందుకంటే దే ఆర్ లైక్ నేను తొందరగా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ దే కెన్ డూ ఇట్. దే హ్యావ్ టు థింక్ ఫస్ట్. వాన పడుతుంది, రోడ్ స్లిప్పరీగా ఉంటుంది, సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్. మనం సేఫ్గా వెళ్ళడం అనేది చూసుకోవాలి, అంతేగాని వీడు స్పీడ్గా వెళ్తున్నాడని తొందరగా వెళ్ళడం అని కాదు. నేను అట్లా కావాలంటే కూడా వెళ్ళొచ్చు, బట్ వై షుడ్ ఐ వెన్ సేఫ్టీ కౌంట్స్ ఆన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఓయ్ ఆగు ఓటే చేయక. ఇలాంటి వాళ్ళ వల్లే కొండల పైన యాక్సిడెంట్లు అవుతాయి. ఇప్పుడు కొంచెం నేను యాక్సిలేటర్ నొక్కాను, ఎందుకంటే కొంచెం ముందని. ఎందుకంటే మబ్బుల నుంచి అయితే ఆ పైన మబ్బులు చూస్తున్నారు కదా, అఫ్కోర్స్ పై మబ్బు నుంచి ఇప్పుడు పై మబ్బు అదంతా ఇప్పుడు దిగాను. సో ముందు చూస్తే ఇంకా ఉన్నట్టుంది ఫాగ్. People are standing on rocks and taking a risk by taking photos in this rain. That's not good here. ఇంకా అక్కడ చూడు, వాళ్ళు హెల్మెట్ లేకుండా కూడా నడుపుతున్నారు. ఇంకా స్లిప్ అయితే అట్లా ముందు మళ్ళీ ఫాగ్ ఉన్నట్టు కనిపిస్తుంది బాగా. పాపం అక్కడ వాళ్ళ బండి ఆగిపోయినట్టుంది. కాగా లైట్గా అక్కడ కనిపిస్తుంది ఇంకా ఫాగ్ ఉన్నట్టు కింద.
కరువు దగ్గర యూ షుడ్ నాట్ టేక్ ద రిస్క్ ఆఫ్ ఓవర్టేక్ అన్ని క్లోజ్ టేక్. చి ఇక్కడ కింద దిగాక ఇక్కడ ఒక ఆస్కార్ ఓల్డ్ స్టోన్ కేఫ్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. సో ఓకే గైస్, ఇందాక యాక్చువల్గా ఓల్డ్ టౌన్ అది చూపించాను కదా. ఏమైందంటే అక్కడ ఆల్మోస్ట్ 1 hour పైన వెయిట్ చేశాను, 1.5 hour పైన. బట్ థింగ్ ఈజ్ దట్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ద ఫుడ్ ఆన్ టైం. అందుకనే అక్కడ తినకుండా నేను ఇంకా వచ్చేసి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇంకొక హోటల్ ఉంది, సంచనా ప్యాలెస్, విచ్ ఈజ్ ఎ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చాను. సో లెట్ us see how fast it comes. ఓకే, తిన్నాక అప్పుడు చెప్తాను అన్నమాట.